హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రామ్జ్యోతి లాగ్స్. నేను టేస్టీగా ఉండే గోంగూర చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా బాస్మతి రైస్ 4 గ్లాసెస్ తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత 1 కేజీ చికెన్ను తీసుకొని 1 నిమ్మ చెక్క, ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత దీనికి చిటికెడు పసుపు, గరం మసాలా పొడి, కారం పొడి, బిర్యానీ మసాలా పొడి, సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకొని 1 అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత 2 కట్టలు గోంగూర తీసుకొని శుభ్రంగా కడిగి దీనికి 100 గ్రాములు పచ్చిమిర్చి వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. ఈ ఉడకబెట్టుకున్న మిశ్రమం చల్లారిన తర్వాత దీనిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ 1 పెద్ద గిన్నె తీసుకొని 1 స్పూను నెయ్యి వేసి దీనికి 100 గ్రాములు ఆయిల్ కూడా యాడ్ చేసి బాగా వేడెక్కిన తర్వాత దీనిలో షాజీరా, చెక్క మొగ్గ, యాలకులు, బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ, నెక్స్ట్ జాజికాయ పొడి, 4 పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత ఆనియన్స్ను, కొత్తిమీర, పుదీనా వేసి వేగనివ్వాలి. ఈ ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. ఎందువల్లంటే ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి రావడం వల్ల బిర్యానీకి టేస్ట్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. అందుకే ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్లోనికి వేపుకోవాలి. ఈ ఆనియన్స్ త్వరగా బ్రౌన్ కలర్లోనికి చేంజ్ అవ్వడానికి కొంచెం సాల్ట్ కానీ వేసుకుంటే ఇవి త్వరగా బ్రౌన్ కలర్లోనికి చేంజ్ అవుతాయి. నెక్స్ట్ దీనికి మ్యారినేట్ చేసిన చికెన్ను యాడ్ చేసి 10 నిమిషాలు మసాలా అంతా ముక్కలకు పట్టేంత వరకు వేగనివ్వాలి. తర్వాత దీనికి గోంగూర పేస్ట్ని వేసి ఈ మిశ్రమంలో బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ నానబెట్టుకున్న రైస్ను ఈ మిశ్రమానికి కలుపుకోవాలి. మనం 4 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక్కొక్క గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ని యాడ్ చేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. తర్వాత 20 నిమిషాలు స్లిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. ఈ స్లిమ్లో పెట్టుకున్నప్పుడు ఈ లోపల ఆవిరి బయటకు వెళ్లకుండా పైన ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఈ బిర్యానీ అనేది పొడి పొడిగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది, వాటర్ ఏమీ లేకుండా పొడి పొడిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.